అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఎంజీఎంలో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమ్మా కొట్టిందంట. మరి డాక్టర్లు కొంచెం మంది ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ చేయకుండా మీ ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లు కొనసాగించుకుంటా ఇట్లా చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ప్రాణాలతోనే ఆడుకోవద్దు. కాబట్టి ఇట్లా చేస్తే చాలామంది రాలేరంట. నిన్న కాదు, రెగ్యులర్గా ఇది జరుగుతున్నది. రిజిస్టర్లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్ అట. నెల రోజులు పెట్టుకున్నాడు మొనగాడు. నెల రోజులు సంతకాలు పెట్టుకున్నాడు. ఫస్టే పెట్టుకొని అక్కడికి డ్యూటీకి వస్తలేడు. వరంగల్ కలెక్టర్ తనిఖీలో బయటపడ్డ భాగవతం. ముందస్తు సంతకాల డాక్టర్ సస్పెన్షన్పై డిఎంఈకి సిఫార్సు చేసిండ్రు కలెక్టర్. ఇక విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అక్కడ కలెక్టర్. ఎంజీఎం సూపరింటెండెంట్ను సంజాయిషి అడిగిన కలెక్టర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అటెండెన్స్పై ప్రశ్నిస్తున్న వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి అని చెప్పేసి నిజంగా హ్యాట్సాప్. అట్లా ఎటువంటి అధికారులు ఉండాలి. ఎందుకంటే ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు పెద్ద ఆసుపత్రి, ఇప్పుడు వరంగల్కు పెద్ద ఆసుపత్రి అని అనుకుంటే అక్కడ మీరు రాకపోతే ఏం కావాల పరిస్థితి? ఏమనంటే మళ్ళీ ధర్నాలు చేసుడు, తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను ఏమంటున్నానంటే మీకు 100% మీకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాళ్ళు సాధించుకోండి. కాకపోతే ఏంటంటే పేదలకు, తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత వైద్యో నారాయణో హరి అంటారు. కాబట్టి మీకు ఆ బాధ్యత ఉంటుంది. దయచేసి దాన్ని ఆలోచించండి డాక్టర్లు.